వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో. ఈరోజు అయితే మనం బీదర్ వెళ్తున్నాం. మీరు ఆల్రెడీ తమ్మునేలు చూసి ఉంటారు. మార్నింగ్ అయితే 5 అవుతుంది. ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయినా కానీ మా వాళ్ళు అయితే ఇంకా రెడీ అయిపోలేరు. మా వాళ్ళు అయితే గంటలు రెడీ అవుతారు. నిన్న మనం కార్ తెచ్చింది కూడా దీనికే ఫ్యామిలీ ట్రిప్ కోసం. మేమైతే మొత్తం ఫ్యామిలీ అయితే వెళ్తున్నాం అన్నమాట బీదర్కి. మీకు చూపిస్తాం మొత్తం బీదర్ ఎట్లుంటుంది ఏంది కదా అని. మేమైతే యాక్చువల్లీ 6కి అట్లా బయలుదేరాలి, కానీ టైం 9 అవుతుంది. ఎందుకంటే ఆ టైర్ పంక్చర్ వల్ల కొంచెం లేట్ అయింది. చూసారు కదా, ఇదే మా ఫ్యామిలీ. నన్ను అయితే లాస్ట్కి తోసేసారు, మూల దగ్గరికి ఇచ్చేసారు నన్ను. మా బుడ్డ చూడండి ఎట్లా వస్తుంది, క్యూట్గా ఉంది కదా. ఈ టెంపుల్ చూడండి, శ్రీ జగన్నాథ్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఒకసారి విజిట్ చేయాలి. మేము స్టార్ట్ అయ్యి ఒక 10 కిలోమీటర్స్ కూడా వెళ్ళలేదు, కానీ అప్పుడే మా కన్నమ్మ అయితే వామిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. మా కన్నమ్మకైతే కారు పడుతుంది, కానీ ఎక్కే ముందు ఏం తినదు. తిన్నదనుకో ఇట్లనే వామిటింగ్ అయితే చేసుకుంటుంది. మేమైతే ఒక ప్లేస్లో టిఫిన్ తిన్నాకైతే ఆగినాం. ఎవరు ఏం తినలేరు, చాలా ఆకలిస్తుంది. అయితే ఇప్పుడే మేమైతే టిఫిన్ తిన్నాకైతే వచ్చినాం. వెనకాల కూర్చున్నా కానీ అసలు దూరం తీరిపోతుంది, అసలు మామూలుగా లేదు. అయితే టిఫిన్ తినేసి బయలుదేరుతాం. ఇక పడేసింది మాట్లాడు. హలో హాయ్ ఫ్రెండ్స్ అన్న చెప్పు. ఇటు చూడు హాయ్ ఫ్రెండ్స్ అన్న. మమ్మీ వస్తుంది అన్న, ఇది పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్ అన్న, ఇది హాయ్ ఫ్రెండ్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్ అన్న. సో ఫ్రెండ్స్, మేమైతే అందరం కలిసి టిఫిన్ అయితే తింటున్నాం. టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరడమే. ఇక్కడైతే మా కన్నమ్మ చాలా మంచిగా మాట్లాడింది, క్యూట్గా. కానీ నేనేమో మైక్ ఆన్ చేయడం మర్చిపోయినా. ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు, 35-32 చూపిస్తుంది మాకైతే. ఇంకా మేమైతే టిఫిన్ తినేసి బయలుదేరిపోయినాం లేట్ చేయకుండా. ఎండ చూసిరుగా ఎట్లా కొడుతుందో. అట్లా కొంచెం పాటలు పెట్టుకొని చిల్ అవుతూ వెళ్తున్నాం. మా కన్నమ్మ డ్యాన్స్ చూడండి. టిఫిన్ చేసిన తర్వాత నాకైతే మస్తు నిద్ర వచ్చింది. నేనైతే పడుకుని పోయినా. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేము బీదర్ అయితే వచ్చేసినాం. ఇదే బీదర్ ఎంట్రన్స్ పార్కింగ్ ప్లేస్ ఇది. మొత్తం అసలు పార్కింగ్ అయితే అసలు ఖాళీ లేదు. ఎందుకంటే మేము వచ్చింది సండే కాబట్టి. వీకెండ్ చాలామంది జనాలు అయితే వచ్చారు. అసలు రష్ మామూలుగా లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బీదర్ అయితే వచ్చేసినాం. టోటల్గా అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ మొత్తం చెప్పులు ఇప్పి నడవాలంట. చూడండి ఫ్రెండ్స్, అసలు పార్కింగ్ అసలు ఖాళీ లేదు. మేమైతే కార్ని అటేటో మూలకైతే పెట్టేసినాం. చాలామంది జనాలు అయితే వచ్చారు. ఇక్కడ మేము అందరం చెప్పులు ఇప్పి అయితే నడుస్తున్నాం. కాళ్ళు చాలా కాలుతున్నాయి, అసలు మామూలు ఎండ కొడతలేదు. చూడండి అసలు జనాలు ఎంతమంది ఉన్నారో. ఫస్ట్ మనం దర్శనానికి అయితే టికెట్స్ తీసుకోవాలంట. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. వీళ్ళందరూ టికెట్స్ కోసం వెయిటింగ్. చాలామంది జనాలు అయితే ఉన్నారు. మేమైతే ఎట్లా ఒకట్లా టికెట్స్ అయితే తీసుకున్నాం. మేమైతే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. చాలామంది జనాలు ఉన్నారు, రష్ అయితే చాలా ఉంది. మేమైతే లైన్లో నిల్చున్నాం, కానీ మా హ్యాపీ పాప అయితే ఏడుస్తుంది. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండడం వల్ల వేడి అయితే అవుతుంది ఎండ వల్ల. చెప్పండి ఎంత దూరం ఉంటుంది, ఏంది కథ చెప్పండి. ఎందుకు చూడండి 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 ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మేము బీదర్ టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాము ఫ్యామిలీతో. క్రౌడ్ అయితే చూడండి, క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎంత దూరం పోతాం నీళ్ళలా?
లోపల అయితే 600 మీటర్స్ అని చెప్పారు. నీళ్ళు మనకి ఎంత లోతు వస్తాయి? 4 feet 5 feet. అవునా? ఎగ్జాక్ట్గా ఉంది నాకైతే. చూద్దాం లోపల పోయినాక. ఫస్ట్ టైం నేను కూడా రావడం ఇక్కడికి. నేను ఫస్ట్ టైం రావడం. చూద్దాం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏంది కదా చూద్దాం. క్రౌడ్ అయితే పైన చూపి. క్రౌడ్ మస్తు. ఫ్రెండ్స్ ఇప్పటికైతే వచ్చి 10 నిమిషాలు అవుతుంది లైన్లో. ఇంకా లైన్ అయితే కదలడం లేదు అసలు. మస్తు సేపు అవుతుంది అసలు. సండే కదా, పబ్లిక్ బాగా వచ్చారు ఈసారి. చూద్దాం ఎంతసేపు పడుతుందో దర్శనం చూడాలి. ఇక ఫస్ట్ టైం వచ్చినాము ఏమో మరి చూడాలి. అయితే ఎండలు మాత్రం దంచేస్తుంది. కాళ్ళు మస్తు కాలుతున్నాయి. అబ్బో చెమటలు చూడండి ఫ్రెండ్స్, మొత్తం బొట్టు పోయింది చెమటకి. నేను ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ వచ్చిన, ఇంత రష్ అయితే లేదు. ఇప్పుడైతే చాలా రష్ ఉంది అసలు. ఇంతకుముందు అసలు చాలా ఫ్రీగా వెళ్ళిపోయినాం. చెప్పు, ఒక 10-15 years అట్లా అవుతుంది ఈజీగా. చిన్నప్పుడు వచ్చిన ఎప్పుడో, ఇప్పుడే ఫస్ట్ టైం. ఒక అదొక 7 అంతా ఉండదు, 700 meters అట్లా ఉంటుంది. కిలోమీటర్స్ కాదు, 700 meters అట్లా ఉంటుంది. 1 kilometer వేసుకో ఈజీ. ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా అంతే. ఓకేనా, లోపలికి వెళ్ళిన అక్కడ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చిన. మేమైతే మస్తు వెయిట్ చేస్తున్నాం లైన్లో, కానీ లైన్ అయితే కదులుతలేదు. మెల్లమెల్లగా కదులుతుంది కానీ ఎండ మాత్రం బయట మస్తు కొడుతుంది. ఫస్ట్ టైం దర్శనంకి వచ్చినాం. చూడాలి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏంది అనేది. లోపల దర్శనం అయితే వాటర్లకే వెళ్ళాలంట దర్శనానికి. చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్ లోపలికి అయితే 1 kilometer దూరం అంతా పోవాలంట. మనకి వాటర్ అయితే ఇక్కడ వరకు వస్తాయంట. మనం అయితే హైట్ ఉన్నాం, మనకి ప్రాబ్లం లేదు. కానీ చూద్దాం 1 kilometer వరకు నడవాలంట. దర్శనం ఎట్లయితే చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ మా ఇంట్లోకి ఫస్ట్ టైం ఎప్పుడైనా రావచ్చు. ఫస్ట్ టైం పైసలు లేకుండా రాకండి బ్రో, క్యాష్ లేకుండా అసలు రాకండి ప్లీజ్. పైసలు లేకుండా మీరు అసలు అందరి దగ్గరికి పోయి 100 రూపాయలు అని అడుక్కోవాలి. నలుగురిని అడిగితే ఎవరు లే బ్రో, మళ్ళీ 500 ప్లీజ్ అని కళ్ళలో నీళ్ళు వస్తే ఇచ్చిండు బ్రో. క్యాష్ లేకపోతే ఏం పైసలు ఉన్నాక కూడా అడుక్కున్న బతుకు చేసేది ఈ టెంపుల్కి వచ్చినట్టు. మేము బండ్ల మీద వచ్చినాం. బండ్ల మీద బైక్ బ్రో, హౌ ఇస్ ఇట్ యువర్ ఎక్స్పీరియన్స్? సూపర్ అది బాగుంది. ఎట్లా చెప్పండి. ఫ్రెండ్స్ ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది అసలు. వాటర్లో నడుస్తుంటే వాటర్లో భయంగా ఏముండదు, భయపడద్దు మనం వచ్చేటప్పుడు. ఫస్ట్ మంచిగా ఉంది దర్శనం అయితే, మాకు మంచిగా అయితే అయింది. చాలా మంచిగా ఉంది అసలు.
ఫ్రెండ్స్ ఇప్పుడే మా దర్శనం అయితే అయింది. అసలు నీళ్ళకి క్రేజీ ఎక్స్పీరియన్స్, అసలు మంచిగా అయింది దర్శనం అయితే మాకు. మీకు ఎట్లా అనిపించింది బ్రో దర్శనం? బ్రో దర్శనం మాత్రం మంచిగా జరిగింది, చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. నీళ్ళు కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉంటే బాగుంటుండే, బాగుంది. దర్శనం అయితే మంచిగా అయింది. ఓకే. రికార్డ్ చేయగరా అప్పుడే? ఏం కాదు బ్రో, చేయలేదు కదా. 1 2 3 4 5 ఏడిపోతున్నాం మనం. ఇప్పుడు ప్రజెంట్ అయితే దర్శనం అంతా అయిపోయినాక బట్టలు చేంజ్ చేసుకున్న వాళ్ళు అంతా చేసుకున్నారు. మేమైతే చేసుకోలేము, మేము తెచ్చుకోలేదు. ఇదే దగ్గరలో పార్క్ ఉందని పార్క్ పోతున్నాము ఫ్రెండ్స్, చూసి చూద్దాం. మీకు కూడా చూపిస్తాం, చూడండి. అప్పు ఫ్రెండ్స్ చిన్న మిస్టేక్ అయింది మాకు. ఇది మేము పార్క్ అనుకున్నాం, కాదు పార్క్ కాదు, ఇది గార్డెన్ లాంటిది చిన్నది. ఇక భక్తులు వచ్చి కొంతమంది రిలాక్స్ అయ్యి భోజనాలు చేసుకుంటూ టిఫిన్ చేసుకుంటూ ఇక మేము లోపల వెళ్ళదలుచుకోలేదు. ఇక ఇంటికి బయలుదేరదాం అనుకున్నాము. టైం ఇప్పటికే 1:10 అవుతుంది. బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇక ఎండ ఎట్లా కొడుతుంది? ఏమి ఎండ, ఏమి ఎండ, అసలు కళ్ళు తిరుగుతున్నాయి. టూ మచ్. 39 degrees ఉంది ఫ్రెండ్స్ ఎండ. మామూలుగా లేదు అసలు ఎండ. సండే బాగా రష్ అయితే ఉంది, రష్ అయితే ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్. మీరు సండే మాత్రం రాకుండా. ఇక్కడ కార్లు మస్తు ఉన్నాయి చూడండి, పార్కింగ్ ఎట్లుంది మొత్తం. ఇంకా 2 పార్కింగ్స్ అయితే ఉన్నాయి, ఇంకా అటు సైడ్ కూడా ఉంది. మీకు ఇంకా చూపించలేదు ఎందుకంటే మేము కార్ ఇక్కడ పార్క్ చేసినాం కాబట్టి. మా వాళ్ళందరూ ఇక్కడ కార్ దగ్గర ఉన్నారు చూడండి. ఇక్కడ నుంచి గురుద్వారా దగ్గర ఉందని తెలిసింది, కానీ మేము నెక్స్ట్ టైం వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే రాలేము, ఎండలు చాలా ట్రై చేస్తాం, మేము చూస్తాము. వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం, లేకపోతే ఇంకా అటు నుంచి అటు హైదరాబాద్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చలో కనమే, మనం ఏడికి పోతున్నాం? ఏడికి? ఏం కావాలి కొనుక్కుందాం దా. చెప్పే ఏ బొమ్మ కావాలి చెప్పు. మట్టి ఇక్కడ దొరకదు. ఎక్కడుంది? ఇక్కడ లేదు మట్టి. అమ్మో ఇక్కడ మస్తు బొమ్మలు ఉన్నాయి కానీ ఏ బొమ్మ కావాలి? దా కొనుక్కుందాం. ఏ బొమ్మ కావాలి? దా. వావ్, చెప్పండి ఏం కావాలో చూడండి. ఫుల్ చెసరిపోయేలా ఉన్నాయి వర్మ. వర్మ వర్త్. తొందర తీసుకోండి. ఏం కావాలి? మరేం కావాలి? తీసుకుంటావా? మరి ఇంకేం కావాలి? వద్దు వద్దు. బొమ్మలు కావాలా? బొమ్మలు కూడా వద్దా? తీసుకున్నావా? ఏం తీసుకున్నావు? వద్దా? నీకేం కూడా వద్దా? ఏం కొనుక్కోవా? ఐస్ క్రీమ్ వద్దా? కావాలా? ఐస్ క్రీమ్ కావాలా? తింటావా? దా మరి తీసుకున్నాం. ఒకటే 30 రూపీస్. బాగుంటుంది. 30 రూపీస్. నేనేమంటున్నా అంటే 4 తీసుకొని టేస్ట్ చేద్దాం. ఇప్పుడు 4 ఉన్నాం, నచ్చింది అనుకో 8 తీసుకోవచ్చు. 4 రూపాయలు తీసుకున్నాం ఫస్ట్. 4 తీసుకోండి. అవి బిజినెస్ చేసేస్తారు మీరు. 50 ఫస్ట్ ఓపెన్ చేయండి, తినండి. మంచిగా ఉందా లేదా చెప్పండి. భక్తి సాంప్రదాయం. ఓకేనా? ఇది లడ్డు అంటే నెక్స్ట్ 2 తీసుకో.
2 తీసేసుకోండి బాక్స్, సూపర్గా ఉన్నాయి, టేస్ట్ అదిరింది. ఇప్పుడు షాపుకి రండి, డిస్కౌంట్ ఇస్తారు. అరే మైక్ ఈడ మాట్లాడుతున్నా. హలో, షాప్కి వచ్చేసేయండి, డిస్కౌంట్ ఇస్తారు. టేస్ట్ మాత్రం అదిరింది. మేమైతే 2 బాక్సులు తీసుకుంటున్నాం. 2 బాక్సులు తీసుకో, 3 మొత్తం. ఏందది ఏం దగ్గర ఉంది? ఆ లడ్డు కొంచెం తీసేవా, తింటాం. ఫస్ట్ లడ్డు తీసిరా, లడ్డు తీసి నేను తింటా. ఏవో అవి తాడులు చేతులు కట్టుకునేవి చూడండి ఒకసారి. ఏదన్నా మంచి ఎంతనంట? 30. మూతి చూడు, మూతి. అమ్మా ఒకసారి తీయ ఒకసారి తీయి. సరిపోయింది. నా బర్త్డేకి నేనే ట్రీట్ ఇస్తాను. బర్త్డే నాకు తినేది లడ్డు ఫైనల్గా దొరికింది. అది ఏంటది? అదేనా కన్నమ్మా? ఇదేనా? బా ఏం చేసుకుంటావు? మన 100 రూపాయలు 70 రూపాయలు. కలర్స్ మట్టి, అది మట్టి కలుపుతూ ముద్దలు చేస్తూ దేవుళ్ళు చేసి కూర్చుంటుంది. అది పూజలు చేసుకుంటా. ఆమె తింటుందా, నువ్వు తింటున్నా? లోపల ఐస్ క్రీమ్ మొత్తం తినేసింది. ఏం కొన్నాను? ఏంది కడియం? నువ్వేం కొంటున్నావు? ఏం కొంటున్నావు నువ్వు? పాపకి బాగున్నాయి. రాగి కడాలు పెట్టాలి, మస్తు మంచి. ఇంకోసారి ఇంకోసారి మనలో చెప్పు, తగ్గిస్తారంట. బ్రో ఏం కొంటారు? 400 రూపాయలు దారం చేసినాము, 10 రూపాయలు దారం ఇచ్చిండు. ఫ్రీయా? బా మీరు తోపు బ్రో. అదే చెప్పండి మా లోపల ఎక్స్పీరియన్స్ ఎట్లా అయింది? ఇక్కడ అంతా దర్శనం బాగా జరిగింది. ఇట్లా తెల్లబడుతున్నాం. లోపల మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లయింది? ఫస్ట్ టైం దర్శనం బాగుంది. లక్ష్మీనరసింహ స్వామికి దగ్గర అంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వసూలు తీసుకుంటున్నాం. పిల్లలకి పెద్దలకి లడ్లు ప్రసాదం అంతా ఓకే ఉంది. మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? ఫస్ట్ టైం. దర్శనం మంచిగా అయింది. అంత కాలినడక నడిచినాము, అయిపోయింది, వచ్చేసి. నీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా? బాగుంది, సూపర్. ఏమన్నా భయమైందా? ఏమన్నా భయమైందా? ఏమన్నా ఏం లేదు. బాగుంది. ఏమన్నా ఏం తీసుకున్నావు? వాటర్ మెలన్, పైనాపిల్ అన్నీ మిక్సా? సప్లైంగ్ బాగుంది. ఇక్కడ ఎండ అయితే మస్తు పడుతుంది. మా బ్రో నాకు బటర్ మిల్క్ ఇప్పించిండు. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇప్పించింది నేను కదరా, మీ మామ. మా మామనా? అయితే మా మామయ్య. మీ మామకి థ్యాంక్స్ చెప్పుకో. ఓకే. మా హ్యాపీ చూడండి ఎట్లా చూస్తుందో. పాపం ఇంతసేపు ఏడిచింది, ఇప్పుడే కొంచెం సైలెంట్గా ఉంది. ఫ్రెండ్స్ మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ బీదర్ కోటకి అయితే వచ్చినాం. కోటను చూద్దాం ఎట్లుంటుందో. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇదైతే ఎంట్రన్స్. ఇది చూడండి ఎంత పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. అసలు చూడాలి లోపల ఎట్లుంటుందో. ఆ డోర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఆ ఎంట్రన్స్ తర్వాత ఇది మొత్తం ఊరు. ఈ ఊరు మధ్యలో ఈ క్లాక్ టవర్ అయితే ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. అసలు మీకు వీడియోలో చిన్నగా కనిపించుండొచ్చు. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. దాని చుట్టూ ఒక రౌండ్ వేసి మేమైతే కోటకైతే వెళ్ళిపోయినాం. కోట ఇంకా లోపల ఉంది. బ్రో వాళ్ళందరూ ముస్లిం వాళ్ళే కానీ. బ్రో ఏడికి పోతున్నావు ఇప్పుడు? కోట పేరు తెలియదా? నా కళ్ళు చంద్రముఖి అతమ్మ నీకు దర్శనం ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. నువ్వు ఎంత రాలే
ఫస్ట్ టైం కానీ ఫస్ట్ భయం వేసింది వెళ్ళినప్పుడు. భయం వేసింది, కిందకి దిగుతున్న కొద్దీ ఏడుపు వచ్చేసింది. మధ్యలోకి వెళ్ళినాక ఓకే, ఎట్లా అనిపించింది దర్శనం? మంచిగా అనిపించింది. ఇంకోసారి రావాలనిపించింది. అవుతాం ఇంకోసారి. నీకు ఎలా అనిపించింది? నాకు మంచిగా అనిపిస్తుంది, నాకు కొత్తగా మన ఇద్దరు అనిపిస్తుంది. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం, నేను కూడా ఫస్ట్ టైం. మళ్ళీ కలిసే వద్దాం. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఇదొకటి కోటలాగా అయితే ఉంది. ఇది కాదు మెయిన్ది, ఇంకొకటి ఉంది, అది ఇంకా లోపలికి ఉంది. చాలా చూపిస్తాం మీకు అది కూడా. ఇదిగోండి ఇదే ఆ కోట, ఎట్లుంది చూడండి, చాలా బాగుంది కదా. ఇంకా లోపల ఇంకా బాగుంటుందంట, చూద్దాం పదండి. చూడండి ఇదే ఎంట్రన్స్ కోటకి. ఎంట్రన్స్ ఎట్లుందంటే లోపల ఇంకెట్లుంటుందో. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బీదర్ కోటకి అయితే వచ్చినాం. రామనుకున్నాం కానీ వచ్చినాం అన్ఎక్స్పెక్టెడ్. చెప్పండి బ్రో, కోట ఎట్లుంది? కోట ఇది చూడండి, ఇది అసలు మామూలుగా లేదు. దానం పెద్దగా ఉంది. ఈ కోట కట్టింది ఎవరో తెలుసా ఫ్రెండ్స్ మీకు? తెలిసే కింద కామెంట్ చేయండి. నాకు తెలుసు ఫ్రెండ్స్, నాకైతే తెలియదు ఫ్రెండ్స్. టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్. చుట్టి ఫ్రంట్ కెమెరా బ్యాక్. ఓ, ఏముంది లొకేషన్ అసలు? లొకేషన్ అయితే వర్త్ వర్మ వర్త్. చాలా బాగుంది లొకేషన్. గత 150 సంవత్సరాల క్రితం కట్టిన కోట ఇది. ఇప్పటి వరకు మంచిగా ఉంది. ఇంకా ఇప్పుడు టూరిస్ట్ కూడా బాగానే వచ్చారు, సండే కదా. ఈ కోట ఇక్కడ ఉందని మాకు బీదర్లో ఈ కోట ఉందని మాకు ఇప్పుడు తెలియదు ఫ్రెండ్స్. గూగుల్లో కొడితే తెలిసింది మాకు. ఇప్పుడే వచ్చింది మాకు కూడా. కానీ చాలా బాగుంది. స్టాండ్ మ్యాన్ ఫోటోలు తీస్తున్నాడా? చూడండి అసలు ఎట్లుంది, మామూలుగా లేదు అసలు. ఈ పోర్ట్ గురించి మనం 10వ తరగతిలో చదువుకున్నాం ఫ్రెండ్స్. ఇది సోషల్ దాంట్లో ఉంటుంది, 10th క్లాస్ సబ్జెక్ట్ సోషల్. అది కోట మాత్రం చెక్కు చెదరలో సూపర్గా ఉంది. ఫోటోలు తీయండి. వాటి లొకేషన్ అయితే హైలైట్గా ఉంది. పైన ఎండ మాత్రం సాగు కొడుతుంది. చెప్పు బ్రో, ఎట్లా అనిపిస్తుంది లొకేషన్? మస్తు ఉంది కోట అయితే. అప్పుడు నవాబులు కట్టిన కోట అంతే ఉంటుంది బ్రో. వాట్ ఏ లొకేషన్స్. ముందర చూడండి లొకేషన్ అసలు ఎట్లుంది. బ్యూటిఫుల్ వ్యూ. రాన్గీన్ మహల్. అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. రాంగిల్ మహల్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్. ఫ్రెండ్స్, ఇది చాలా వాటికి శిథిలావస్థకు వచ్చేసింది. దీన్ని మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. దీన్ని కాపాడుకునే బాధ్యత నెక్స్ట్ తరం అయినా అందరూ చూడాలి ఇది. అక్కడ వ్యూ పాయింట్ ఉందని పోతున్నాం ఫ్రెండ్స్ చూడడానికి. చాలా బాగుంటుంది అంట వ్యూ పాయింట్. ఇక్కడ ఒక జ్యూస్ పాయింట్ ఉంది చెట్టు కింద, అది కూడా మహల్ లెక్క ఉంది. బాగుంది అసలు. ఫస్ట్ అయితే ఇటు మొత్తం వచ్చి అలసిపోయినాక తాగుతాం. మొత్తం తిరగాలి ఫస్ట్. మొత్తం తిరిగినాక
అలసిపోతే అప్పుడు తాగాలి జ్యూస్లు అవన్నీ. ఫస్ట్ ఏం తిరగకుండా తాగితే ఎట్లుంటుంది. ఫ్రెండ్స్, ఈ కోట మాత్రం చాలా బాగుంది. ఇది చాలా పెద్ద కోట. ఇది మొత్తం 7 ఎకరాల వరకు ఉంటుందంట. మేము ఇంకా కొన్ని ప్లేసెస్ తిరగలేదు, కానీ తిరిగిన ప్లేస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది బాహుబలిలో అనుష్కకి దాంట్లో పెడతారు చూడు, అట్లున్నది. ఇది చాలా లోతుంది బ్రో. మస్తు లోతుంది ఇది. జూమ్ చేస్తేవి కనబడది, చాలా లోతుంది. హలో హలో హలో, ఇది తవ్వింది, చేత తవ్వింది. రాయిసి కోట లోపలికి అయితే వచ్చినాం, ఇంకా లోపలికి వెళ్తున్నాం. అసలు మామూలుగా లేదు అసలు కోటలు, మొత్తం రాజ్యం అప్పట్లో. నిజంగా ఇప్పుడు ఏం లేదు, అప్పుడే బాగుంటుంది అంతా. చూడండి ఎంత పెద్ద గోడలు. ఎంత ఉంది బ్రో ఈ కోట? ఇంకా అని అన్న మనలో ఉన్నాయండి, సిట్టింగ్ వేస్తారేంది. మొత్తం కోట అయితే చాలా పెద్దగా ఉంది, కానీ మొత్తం కూలిపోయినాయి గోడలని. ఇంకా అంతరించిపోతుంది. దీన్ని ఉన్నదాన్ని కాపాడుకోవడమే మన బాధ్యత. ఇక చూడండి, బాగుంది నిజంగా కోట అయితే. మేము ఇంకా కోటను చూసి అయితే మేము ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయినాం. లోపల మాత్రం కోట చాలా బాగుంది. అసలు మీరు ఈ ఎంట్రన్స్ని చూసి ఊహించుకోవచ్చు అసలు కోట లోపల ఎట్లుంటుంది అనేది. మేము ఇంకా కొన్ని ప్లేసెస్ తిరగలేదు, కానీ చాలా బాగుంది కోట మాత్రం. మీరు కనుక ఒకవేళ బీదర్ వస్తే మాత్రం ఈ కోటను మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది, చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. మీకు ఈ కోట ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మేమైతే స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఎక్కడో పడుకోరు, చాలా అలసిపోయారు. ఇంకా నిద్ర వస్తుందో అని చెప్పేసి ఒక టీ షాప్ దగ్గర అయితే ఆగి టీ అయితే తాగినాం. ఇంకా అక్కడ టీ తాగేసి మేమైతే మళ్ళీ బయలుదేరిపోయినాం. మేమైతే ఇంకా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది సర్వీస్ రోడ్ ORR. ఇంకా కొద్దిసేపట్లో మా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. మేము ఆల్మోస్ట్ 2 hours జర్నీ అయితే చేసినాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము సోడా తాగనీకైతే ఆగినాం. సోడా తాగుతున్నాం. నేను సాల్ట్ స్వీట్ మిక్స్ చేయడంట ఆయన చేస్తాడు బ్రో, నేను చెప్తారా. సోడా తాగనీకైతే వచ్చినాం. బ్రో, ఏ సోడా తాగుతారు మీరు? సాల్ట్ తాగుతారా? స్వీట్ తాగద్దు బ్రో, మస్తు దూపు అవుతుంది. 3:30 అయినా కూడా దూపు అవుతానే ఉంది బ్రో. మనం జర్నీ ఎంతసేపు అయినా స్టార్ట్ అయ్యి 2.5 hours పడ్డది. సరే తాగుదాం రండి. అంకుల్ సోడా అయితే చేసిండు, కానీ సోడా అయితే అస్సలు బాగాలేదు. మేమైతే పడేసినాం. చల్లగా లేదు, స్వీట్ లేదు, అసలు ఏం లేదు, బాగాలేదు అసలు. సరే ఇంకొద్దిసేపట్లో ఎట్లా ఇంటికి పోతామని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయినాం. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ట్రిప్ అయితే పూర్తి చేసుకుని ఇంటికైతే వచ్చేసినాం. ఇప్పుడే స్నానాలు చేసుకున్నాం. ఇంకా ఏంటంటే నిన్న ఇచ్చిన ఫ్రేమ్ అయితే అయితే ఫిక్స్ చేసినాము. ఇది చూపిస్తాను మొత్తం. ఇది ఇక్కడ ఫిక్స్ చేసినాం అన్నమాట, పెద్దది. ఇది ఇంకోటి చిన్నది చూపిస్తాం మీకు. ఇది చిన్న ఫ్రేమ్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసినాం. దీనికి ఇట్లా లైటింగ్ అయితే ఉంటుంది, చూడవచ్చు ఎంత మంచిగా ఉందో ఫ్రేమ్ అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి, బాయ్.